నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. నటి త్రిష పేరు వార్తల్లో మారు మ్రోగుతుంది. ఏ న్యూస్ పేపర్ చూసినా సోషల్ మీడియా అయినా త్రిష గురించే పోస్టులు కనిపిస్తున్నాయి. చివరికి రాజకీయ వర్గాల్లోనూ త్రిష సెంటర్ పాయింట్ గా మారారు. ఆ మధ్య నటుడు విజయ్ త్రిష గురించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆయన త్రిషకు క్షమాపణ కూడా చెప్పారు. ఆ తర్వాత అనూహ్యంగా దళపతి విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకు ఎక్కడం తీవ్ర సంచలనానికి గురిచేసింది. అందులో తన భర్త ఒక నటితో సంబంధం పెట్టుకోవడమే తాను విడాకులు కోరడానికి కారణమని కూడా సంగీత పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ విజయ్ త్రిష కలిసి చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొనడం పెద్ద చర్చకు దారితీసింది. అలాంటి పరిస్థితుల్లో మరో సీనియర్ నటుడు పార్థిబన్ కూడా నటి త్రిష గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. ఆయన వ్యాఖ్యల్ని త్రిష తీవ్రంగా ఖండించింది. దీంతో పార్థిబన్ కూడా ఆమెకు క్షమాపణలు చెప్పడం, ఆపై పొరపాటుతో మరో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇలా ఈ చర్చ జరుగుతున్న తరుణంలో త్రిష గురించి మరో ఆసక్తికరమైన వార్త సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతుంది. నిజం చెప్పాలంటే ఆమె ఇటీవల నటించిన విడాముయార్చి థక్ లైఫ్ పూర్తిగా నిరాశపరచడంతో పాటు త్రిష నటనను ఆమె ఎంచుకున్న పాత్రల గురించి తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో ఈమె కొత్తగా సినిమాలు అంగీకరించలేదు. తెలుగులో చిరంజీవితో జంటగా నటించిన విశ్వంభర చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. మలయాళంలోనూ ఇదే పరిస్థితి. ఇక తమిళంలో సూర్యకు జంటగా నటించిన కురుప్పు నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని త్వరలోనే తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. దీంతో త్రిష కొత్తగా సినిమాలను ఒప్పుకోవడం లేదని, దానికి కారణం నటనకు స్వస్తి పలికి ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు, కానీ ఆ మధ్య తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, అసలు రాజకీయాలు తనకు తెలియదని నటి త్రిష చెప్పారు. అయితే అది అప్పటి పరిస్థితిని బట్టి ఆమె అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారని కొందరంటున్నారు. ఇప్పటి పరిస్థితి చూస్తుంటే త్రిష రాజకీయ రంగ ప్రవేశంపై ఆసక్తి చూపుతున్నట్లు ఓ వర్గం చెబుతోంది. ఇప్పటికే దళపతి విజయ్ నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. విజయ్ ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం పార్టీలోనే త్రిష చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.